గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవల్లి వ్లాగ్స్. మీరు ఆల్రెడీ మా షార్ట్ చూసినట్లయితే మేము తిరుమల వెళ్తున్నట్టు మీకు తెలిసే ఉంటుంది. అండ్ మా బస్ వచ్చిందని చెప్పి మేమైతే బస్ ఎక్కేసాం. అండ్ ఈ బస్ వచ్చేసి సెమీ స్లీపర్. మాకు ఫుల్ స్లీపర్ దొరకలేదు, సో సెమీ స్లీపర్లోనే అడ్జస్ట్ అయిపోయాం. మా బస్ 6కి బయలుదేరాలి యాక్చువల్గా, బట్ అందరూ వచ్చారు అని చెప్పి 5:30కే స్టార్ట్ చేస్తారు బస్. మీకు ఆల్రెడీ చెప్పినట్టే మేము టికెట్స్ ఎలా తీసుకున్నాం అండ్ మా ఎక్స్పీరియన్స్ ఈ జర్నీలో ఎలా ఉంది అన్నది కూడా షేర్ చేసుకుంటాం. మేమైతే ఏం ప్లాన్ చేసుకోకుండా వెళ్ళాం కాబట్టి రూమ్ కూడా అక్కడే వెళ్ళి బుక్ చేసుకుందాం అనుకున్నాం కొండ కింద. యాక్చువల్లీ మా ప్లాన్ వచ్చేసి ఫ్రైడే కాకినాడ నుంచి తిరుమలకి వెళ్ళి సాటర్డే అక్కడే కొండ కింద స్టే చేసి టికెట్స్ తీసుకుందాం అనుకున్నాం. సో దట్ మాకు సాటర్డే దర్శనం టికెట్స్ దొరకగానే రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది అని చెప్పి మేము అలా ప్లాన్ చేసుకున్నాం. అండ్ మేము అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్దాం అనుకుంటున్నాం తిరుమలకి. సో మేము కాకినాడలో ఉన్నప్పుడే ఎక్కడెక్కడ దర్శనం టికెట్స్ ఇస్తున్నారో అన్నది కనుక్కున్నాం. బికాస్ చాలా రూల్స్ మారిపోయినాయి కదా, ఒక 6 months ముందు ఒక రూల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఒక రూల్స్ ఉన్నాయి. సో దట్ మేము మొత్తం కనుక్కొని వెళ్దాం అనుకున్నాం. అండ్ మార్నింగ్ అయిపోయింది గైస్, అండ్ మా జర్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. బికాస్ మేము నెల్లూరులో ఉన్నాం, ఆల్మోస్ట్ నెల్లూరు దాటేసాం. సో దట్ మేము ఒక 1 hourలో అనుకుంటే వెళ్ళిపోతాం. ఇంకా బస్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. మేము ముగ్గురం ప్లస్ ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతే ప్యాసింజర్స్. చాలా నిద్ర వస్తుంది, ఎందుకంటే నిన్న నైట్ కూడా మ్యాచ్ చూడడం వల్ల సరిగ్గా నిద్రపోలేదు. ముంబై వర్సెస్ పీబీకేఎస్ ఎలిమినేటర్ మ్యాచ్. మేమైతే ఫైనల్గా తిరుమల రీచ్ అయిపోయాం. మేమైతే తిరుమలకి రీచ్ అవ్వగానే బస్ స్టాండ్ దగ్గరే మేము రూమ్ అయితే తీసేసుకున్నాం, శ్రీనివాసం దగ్గర. అండ్ ప్రజెంట్ టికెట్స్ ఎక్కడెక్కడ ఇస్తున్నారు అంటే బస్ స్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణు నివాసం దగ్గర, అండ్ అలిపిరి బస్ స్టాండ్ దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఇస్తున్నారు. మేము వెళ్ళిన టైంకి అయితే అంటే May 31st ఆ టైంకి శ్రీవారి మెట్ల దగ్గర కూడా ఇస్తున్నారు, కానీ ఆ టికెట్స్ మార్నింగ్ ఇస్తారు అరౌండ్ 6 ఆ టైంకి. ఈ మిగతా 3 చోట్ల మాత్రం అరౌండ్ 5 ఆ టైంకి స్టార్ట్ చేస్తారు ఈవినింగ్ టైంలో. మేమైతే రూమ్ తీసుకున్నాక ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి అరౌండ్ 2 ఆ టైంకి టికెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళాం శ్రీనివాసానికి. మేమైతే సాటర్డే వెళ్ళాం టికెట్స్ తీసుకోవడానికి, అండ్ చాలా రష్ ఉంది అక్కడ, ఎందుకంటే వీకెండ్ టైం కదా, చాలామంది దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చారు. మేము 2కి వెళ్ళడమే చాలా త్వరగా వెళ్తున్నాం అనుకున్నాం, కానీ మాకన్నా ముందు 11కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడే ఫుడ్ అవన్నీ తీసుకున్నారు అక్కడికక్కడే. మేము ఆ జనాన్ని చూసి టికెట్స్ దొరకవేమో అని చెప్పి భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. అండ్ ఆల్మోస్ట్ లైన్ బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసాక ఆటో డ్రైవర్ ఒక అతన్ని అడిగామన్నమాట, భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి తీసుకెళ్ళమని. అప్పుడు అతను చెప్పాడు, మీకు టికెట్స్ కావాలంటే ఇక్కడే బెటర్ కదా, ఇంకా రష్ ఎక్కువ పెరగలేదు, పెరిగితే ఇంకా అక్కడ దొరకదు ఇక్కడ దొరకదు అని చెప్పి. సో మేము మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చి లైన్లో జాయిన్ అయిపోయాము. మేము మళ్ళీ లైన్లో జాయిన్ అయ్యేసరికి చాలామంది వచ్చేసి ఉన్నారు లైన్లోకి. కొంతమంది అయితే మా పక్కనే ఇంకో లైన్ ఫామ్ చేసేస్తున్నారు వెనకాల జాయిన్ అవ్వకుండా. అప్పుడు కొంచెంసేపు ఆగాక పోలీస్ వచ్చి వెనక్కి వెళ్ళమన్నారు వాళ్ళని. ఒక 1/2 hour 1 hour తర్వాత అలాగా లైన్ మూవ్ చేస్తూ ఉన్నారనమాట. అలా కొంచెంసేపు మూవ్ అయ్యాక ఒక కంపార్ట్మెంట్లో కూర్చున్నాము అందరం. ఆ కంపార్ట్మెంట్లో ఎవరైనా గోవిందా అంటే చాలు వెంటనే లెగిసిపోయేవారు, లైన్ మూవ్ అయిపోతుందని చెప్పి. అలా చాలా తోసేసుకునేవారు.
అక్కడ లైన్‌లో ఉన్నంత సేపు కొంతమందైతే అలా హగ్గులు చేస్తూనే ఉన్నారు చాలా మంది. మీరు ఆ వీడియోలో సరిగ్గా గమనిస్తే కోతి కింద వైపు ఇంకో కోతుంది. అంటే హగ్ చేసుకొని ఉంది ఆ కోతిని, పై కోతిని. సరిగ్గా చూడండి. అండ్ కొంచెం సేపు చుట్టూరా పాప్‌కార్న్స్, ఇంకా స్నాక్సెస్, ఇంకా డ్రింక్స్ అవి అమ్మారనమాట అక్కడ. సో, కొనుక్కున్న వాళ్ళు కొనుక్కొని తాగారు. ఒక అరగంట సేపు మాత్రం ఆ లైన్స్‌లో అలాగే ఆపేశారు. అందరం అలా కింద కూర్చుండిపోయి ఉన్నాము. అరౌండ్ 5 ఆ టైంకి లైనయితే కదలడం స్టార్ట్ అయింది. అక్కడ కౌంటర్స్ కూడా ఓపెన్ చేశారు, టికెట్ కౌంటర్స్. ఆ టికెట్ కౌంటర్స్ ఓపెన్ చేయడమే లేట్. ఆ లైన్స్ అలా కదిలిపోతూనే ఉంటాయి. అక్కడ కూర్చోడానికి కూడా ఉండదు. వన్స్ మీరు వెళ్ళంగానే మీకక్కడ ఎల్ఈడీ మీద టికెట్ కౌంట్ కనిపిస్తది. ఏ టైంకి ఎన్ని టికెట్స్ ఉన్నాయి అని చెప్పి. సో దట్ మీరు ఒకవేళ ఫ్యామిలీతో వెళ్తే అందరికి ఒకే టైం రావాలి కాబట్టి కొంచెం చూసుకొని వెళ్ళండి. మాకైతే దర్శనం టైమింగ్ ఆఫ్టర్‌నూన్ 2కైతే వచ్చింది సండే. జ్యూస్ తాగేసి మేమైతే రూమ్‌కెళ్ళిపోయాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసేయండి. బై గైస్.